కార్తీక్, దీప వాళ్ళు శివన్నారాయణ ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ, "నువ్వు ఏదో అడుగుతానన్నావు కదా! అదేంటో అడిగితే సరిపోతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం, "నా కూతురు చేసిన తప్పుకి మేము పరిహారంగా ఏం చెయ్యాలనుకుంటున్నామో అది చేస్తాము. మీరు ఏది అడిగినా సరే చేయడానికి రెడీగా ఉన్నాము" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే, "అడుగురా, ఏంటి మౌనంగా చూస్తూ ఉండిపోతున్నావు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "అదే పాయింట్‌కి వస్తున్నాను. నా భార్య తాళి తెగిపోయింది అంటే, ఒక ఆడదానికి ఆ తాళి తగిలింది అంటే తను చనిపోయినట్టే లెక్క. అలాగనే ఇప్పుడు మళ్ళీ ఆ తాళి నిలబడాలి అంటే మీరు ఏం చెయ్యాలో తెలుసా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే, "బావ ఏం అడగబోతున్నాడు" అని చెప్పేసైతే అనుకుంటూ కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర, "ఏంటో నువ్వేం చెప్పాలనుకుంటున్నావో స్ట్రెయిట్‌గా చెప్పు కార్తీక్" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్, "నా భార్యకు నాకు మళ్ళీ పెళ్లి చెయ్యాలి. ఎక్కడ అయితే తాళి తెగి కింద పడిందో అక్కడే వేద మంత్రాలతో, పందిరితో, అలాగే తో ఆ మేళ తాళాలతో మా ఇద్దరి పెళ్లి మళ్ళీ జరిపించాలి మీరు" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివన్నారాయణ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "అవును, నా భార్య తాళి ఎక్కడ తెగిపడిందో మళ్ళీ అక్కడే కట్టే విధంగా మీరు చేస్తారని నాకు మాట ఇవ్వండి. అలాగనే నా భార్యకి తల్లి, తండ్రి కూడా కావాలి కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే, మేమందరం పైకి పోయి దీప వాళ్ళ అమ్మా నాన్నలని తీసుకొని రమ్మంటావా ఏంటా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "పైకి వెళ్ళి తీసుకునే అవసరం లేదు. నా భార్యకు తల్లిదండ్రులుగా ఇదిగో ఈ సుమిత్ర, అలాగే దశరథ వాళ్ళు ఉంటే చాలు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అవును, నా భార్యకి తల్లిదండ్రులుగా వాళ్ళిద్దరూ నించొని నా భార్యకు నాకు మళ్ళీ ఈ ఇంట్లోనే ఎక్కడ తాళి కింద పడిందో అక్కడే పెళ్లి జరిపిస్తేనే మీకు పరిహారం దక్కుతుంది. అలాగే మేము కూడా క్షమించగలం అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.